మన లోపల మన బాడీ కొన్ని కోటాను కోట్ల సెల్స్ తో నిర్మితమై ఉంటుంది అనేసి మన అందరికీ తెలిసిందే. చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. అందరికీ ఆ అవగాహన వచ్చేసి ఉంటుంది. ఈ కోటాను కోట్ల సెల్స్ లో ఇంత పెద్ద శరీరం చక్కగా పనిచేస్తుంది అంటే కారణం ఏంటంటే, ప్రతి కణము లోపల, ప్రతి సెల్ లోపల, ఇంతకుముందు సబ్జెక్ట్ నేను చెప్పానండి, కొన్ని సెల్ ఆర్గనైల్స్ ఉంటాయని, కొన్ని సెమీ సాలిడ్ ద్రవ పదార్థము, ఘన పదార్థము ఇవన్నీ కలిపిన తర్వాత ఒక సెల్ అవుతుంది. ఈ సెల్ లోపల ఏమవుతుందంటే మెటబాలిజం అనేది ఒకటి జరుగుతుంటుందండి. మనం ఒక పని చేస్తున్నాము, బయట ఒక పని చేస్తున్నాము అంటే కారణం ఏంటంటే, అది మాట్లాడడం కావచ్చు, నడవడం కావచ్చు, డాన్స్ చేయడం కావచ్చు, పాటలు పాడడం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఒక పని చేస్తున్నాము అంటే దాని లోపల కొన్ని ఆర్గనైజ్డ్ కెమికల్ రియాక్షన్స్ జరుగుతుంటాయి. ఆర్గనైజ్డ్ కెమికల్ రియాక్షన్స్ జరుగుతుంటాయి. దీన్ని మనం మెటబాలిజం అంటామండి. మెటబాలిజం అంటే మన శరీరం లోపల జరిగే అన్ని బయోకెమికల్ రియాక్షన్స్, అన్ని బయోకెమికల్ రియాక్షన్స్ ని కలిపి మనం మెటబాలిజం అంటాము. ఆ మెటబాలిజం ఏదైతే జరుగుతుందో దాని యొక్క ప్రతిరూపమే, దాని యొక్క చర్యనే, దాని యొక్క ఉత్పత్తినే మనం చేసే పనులు. మనం ఒక పని చేయాలా లేకున్నామంటే లోపల సర్టెన్ సార్ట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ జరిగింటాయి. ఆ రియాక్షన్ వల్ల మనం చేయగలుగుతున్నాం. మాట్లాడుతున్నామంటే దానికి సంబంధించిన కెమికల్ రియాక్షన్ అక్కడ జరుగుతుంటుంది. సో మన బాడీలో ఈ కెమికల్ రియాక్షన్స్ ఎలా జరుగుతుంటాయంటే చాలా ఆర్గనైజ్డ్ గా ఉంటాయండి. దీన్ని మనకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, రకరకాల పీపుల్ వాళ్ళు జర్నీ చేస్తూ ఎక్కడికో వెళ్తుంటారు. ఒక చాలా పెద్ద సిటీ తీసుకోండి, మనకి ఏదైనా సినిమాలో చూపిస్తారు కదా, చాలా పెద్ద హెవీ ట్రాఫిక్ ఉన్నట్టు, అంటే దాని ఏమంటారు, చాలా పెద్ద ట్రాఫిక్, వెహికల్స్, ఐ మీన్ బైక్లు ఇలా చాలా వెళ్తుంటాయి. మధ్యలో ఒక చోట కలుస్తుంటాయి, మళ్ళీ విడిపోతుంటాయి, మళ్ళీ పోస్తుంటాయి, మళ్ళీ కలిపి వెళ్ళిపోతుంటాయి. ఇవే బయోకెమికల్ రియాక్షన్స్ మన బాడీలో జరిగేది. ఈ వెహికల్స్ అది ఎలా అయితే ఒక వేలో దాని వే అది ఫాలో అవుతుంది, దీని వే ఇది ఫాలో అవుతుంది. ఎవరి వే అది కరెక్ట్ గా ఫాలో అయితేనే వాళ్ళ డెస్టినేషన్ వాళ్ళు చేరుతారు. మన బాడీలో కెమికల్ రియాక్షన్స్ అలాగే జరుగుతుంటాయి. ఈ కెమికల్ రియాక్షన్ కి ఈ వే, ఆ కెమికల్ రియాక్షన్ కి ఆ వే, దాని వేలోనే అది ఫాలో కావాలి. అలా ఫాలో కాకపోతే ఏమవుతుంది, మనం చూసాం, యాక్సిడెంట్లు అవుతాయి. ఒక్కోసారి చిన్న యాక్సిడెంట్ కావచ్చు, ఒక్కోసారి పెద్ద యాక్సిడెంట్ కావచ్చు, ఒక్కోసారి ప్రాణాలే పోవచ్చు. మన లోపల అదే జరుగుతుందండి. మన కణము లోపల, మన సెల్ లోపల అదే జరుగుతున్నాయి. ఇవన్నీ కరెక్ట్ గా నడవాలంటే ముందు వెహికల్స్ కరెక్ట్ గా ఉండాలిగా. ఆ వెహికల్స్ కరెక్ట్ గా ఉండాలంటే ప్రతి కారు, ప్రతి బస్సు అదంతా వాళ్ళ జర్నీ అయిపోయిన తర్వాత, లేకపోతే జర్నీ స్టార్ట్ చేసే ముందు ఎక్కడన్నా దూర ప్రయాణం వెళ్తున్నామంటే ముందు రోజే వెళ్ళి కంప్లీట్ చెకప్ చేయించుకుంటాము. దాని తర్వాత వాషింగ్ చేయించుకొని అంతా క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకొని అప్పుడు వెళ్తాము. ఒకే ఒక్క జర్నీ చేయడానికి ఇదంతా చేస్తున్నాం. మన శరీరం మన జీవితంలో ఎంత పెద్ద జర్నీ చేస్తుందండి. ఆ కారు చూసినట్టు, అఫ్ కోర్స్ అది పెట్రోల్ కార్ అయితే, డీజిల్ అయితే కొట్టించము. ఎందుకు? అది సరిగ్గా పనిచేయదు, మన జర్నీ సాఫీగా సాగదు. మరి మన హెల్త్ విషయం కదండి, మన బాడీకి, మన సెల్ కి ఏదైతే కావాలో అది ఇవ్వట్లేదు. మనము భరిస్తుంది 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 భరిస్తుంది. ఇప్పుడు దాని జర్నీ సరిగా సాగకపోవడం వల్ల ఏదో ఒక రోజు ఈ కెమికల్ రియాక్షన్స్ ఏమవుతున్నాయి, డాష్ అవుతాయి, ఐ మీన్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అది మన ఆరోగ్యం పాడుకోవడం. మరి మన సెల్ ని మనము కరెక్ట్ గా దానికి ఏమి ఇవ్వాలో అది ఇవ్వట్లేదు. మన కార్ అయితే అంతా క్లీన్ చేస్తున్నాము, సర్వీసింగ్ ఇస్తున్నాము, అన్ని చేస్తున్నాము, మన బాడీ చేయట్లేదు. పైపెచ్చు దీనికి ఏది వద్దు అది ఇస్తున్నాము. మరి అప్పుడు మన బాడీ బాగా పనిచేస్తుంది అనేసి ఎలా అనుకుంటామండి? రైట్ సార్. అయితే మన క్యూర్ సెల్ ఇంత బాగా పనిచేయడానికి, ఇంత అద్భుతంగా పనిచేయడానికి, కెమికల్ రియాక్షన్స్ అన్నింటినీ దారిలో పెట్టడానికి, వాటి దారిని మళ్లించడానికి, ఏ స్పీడ్ లో పోవాలో అదే స్పీడ్ లో వెళ్ళేటట్టు చేయడానికి
ఎలా పనిచేస్తుంది, ఏముంది దాంట్లో అంత గొప్పతనం? ఎస్ మిత్రులారా, మన క్యూర్ సెల్ అనేది ఈ బయోకెమికల్ రియాక్షన్స్ చాలా బాగా జరగడానికి, ఆ సెల్ ఆర్గనైజ్ కానీ ఆ బయోకెమికల్ రియాక్షన్స్ కానీ హెల్ప్ చేయడానికి ఒక అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒక ప్యాక్ లాగా చేసి ప్రతి దానికి పనికొచ్చేలాగా అద్భుతంగా తయారు చేసి కంపెనీ మన చేతిలో పెట్టింది. అంతటి అద్భుతాన్ని మనం తీసుకున్నామంటే మన బాడీలో కెమికల్ రియాక్షన్స్ అన్ని కరెక్ట్ గా జరుగుతాయి. అవన్నీ కరెక్ట్ గా జరిగాయంటే మన జర్నీ సాఫీగా సాగిపోతుంది. రైట్. అయితే ఏముంది మన క్యూర్ సెల్ ఇంత అద్భుతంగా పనిచేయడానికి? మనకు తెలుసు ఇది స్టెమ్ సెల్ టెక్నాలజీ పనిచేస్తుందని ప్రతి మీటింగ్ లో వింటూనే ఉన్నాం. ఏ స్టెమ్ సెల్ ఉంది ఇక్కడ మనకి? యాపిల్ స్టెమ్ సెల్ అండి, గ్రీన్ యాపిల్ స్టెమ్ సెల్. మాలస్ డొమెస్టికా అనే దీని బొటానికల్ నేమ్, సైంటిఫిక్ నేమ్. ఇది ఒక రేర్ స్విస్ యాపిల్ అండి. అటువంటి ఆ స్పీసీస్ నుంచి తీసి, స్విస్ యాపిల్ స్పీసీస్ నుంచి తీసి ఆ యాపిల్ లో నుంచి ఉన్న స్టెమ్ సెల్ ని సేకరించి మనకు ఒక క్యూర్ సెల్ అనే రూపంలో ఇచ్చారు. ఏముంది ఇందులో అంత గొప్పతనం అంటే, లాస్ట్ మీటింగ్ లో కూడా చెప్పారండి, ఎపిజెనిక్ ఫ్యాక్టర్ అంటే ఇది ఎంత లోపలికి వెళ్ళి పనిచేయగలదంటే, మన కణము లోపల, కేంద్రకము లోపల ఉన్నటువంటి డిఎన్ఏ జీన్స్ అంటాం కదండి మనం, ఆ జీన్స్ ని కూడా మాడిఫై చేసి అవసరమైతే దాని పనిని సక్రమంగా చేయగలిగేంత కెపాసిటీ ఉంటుంది. ఇది మామూలు అద్భుతం కాదండి. ఇది సైంటిస్ట్ లెవెల్ పోతే అర్థమవుతుంది ఎంత పెద్ద అద్భుతం అంటే. చాలా 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 చాలా. ఎందుకంటే మీ జీన్ ని కనుక, మీ డిఎన్ఏ కనుక కరెక్ట్ గా పనిచేసి అన్ని కంట్రోల్ చేసిందంటే మిగతా అన్ని కరెక్ట్ గా ఉంటాయి. మన క్యూర్ సెల్ అంత లోతుగా వెళ్ళగలదు. సెల్ లోపల అంత లోతుగా వెళ్ళి దాని పనిని సక్రమంగా చేయగలదు. ఒక్కసారి ఆ డిఎన్ఏ సక్రమంగా పనిచేసిందా ఎవ్రీథింగ్ కరెక్ట్ గా అయిపోతాయి. సో అలాంటి స్టెమ్ సెల్ మనకి ఇచ్చారు. ఇకపోతే గ్రేప్ స్టెమ్ సెల్ అండి, సోలావైటిస్ అంటాం బొటానికల్ నేమ్. ఆ గ్రేప్ స్టెమ్ సెల్ నుంచి కూడా మనకు ఒక స్టెమ్ సెల్ తీశారు అర్లీ బడ్డింగ్ స్టేజ్ లో ఉన్నప్పటి నుంచి. ఇందులో మీకు యాంటీ ఆక్సిడెంట్స్ చాలాసార్లు విన్నాం కదండి, చాలాసార్లు డిస్కస్ చేస్తూనే ఉంటాం. ఈ కెమికల్ రియాక్షన్స్ ఏదైతే జరుగుతున్నాయో దాని ప్రతిఫలంగా యాక్సిడెంట్స్ అనేవి రిలీజ్ అవుతాయని. ఈ యాక్సిడెంట్స్ కి ఏమి పని పాటు ఉండవండి. ఇందాక రోడ్లో మనం చెప్తున్నాం కదా, ఎవరో ఒక సరిగా లేని ఒక వ్యక్తి, లేకపోతే బాగా తాగేసిన ఒక వ్యక్తి ఇష్టం వచ్చినట్టు ర్యాష్ గా డ్రైవ్ చేసుకుంటూ రావడం. ఇలా ర్యాష్ గా డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఏమవుతుంది, ఒక చోట కాకపోతే ఇంకో చోట కంపల్సరీ అతనికి లేదా వేరే వాళ్ళకి మొత్తానికి ఏదో ఒక యాక్సిడెంట్ అయితే అవుతుంది, డెఫినెట్ గా అవుతుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అంతే. ఇక్కడ కాకపోతే అక్కడ, ఎప్పుడు కాకపోతే అప్పుడు కంపల్సరీ మన హెల్త్ ని పోగొడుతుంది. కొంచెం లేట్ కావచ్చు కానీ డెఫినెట్ గా. సో ఈ యాక్సిడెంట్ ని తొలగించాలంటే, దాన్ని నిర్మూలించాలంటే వేరే మార్గం లేదు, యాంటీ ఆక్సిడెంట్స్, దానికి విరుగుడు కావాలి. ఇలా మన గ్రేప్ స్టెమ్ సెల్ దానికి అద్భుతమైన విరుగుడులా పనిచేస్తుంది ఈ యాక్సిడెంట్స్ ని తీసేయడానికి. దీనిలో పాలిఫినాల్స్ అని ఉంటాయి. మన సెల్ ఎక్కడేమన్నా డ్యామేజ్ అయితే, ఎలాంటి హార్ష్ కండిషన్స్ లో ఉన్నా కూడా, అది మన స్కిన్ కానివ్వండి ఇంకోటి కానివ్వండి, ఎలాంటి హార్ష్ కండిషన్స్ లో ఉన్నా కూడా, అంటే కఠినమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా దాన్ని తట్టుకునే కెపాసిటీని ఇస్తుంది. అంత అద్భుతంగా మనకి ఈ స్టెమ్ సెల్ పనిచేస్తుంది. స్కిన్ డ్యామేజ్ అయినా, హార్ష్ కండిషన్స్ లో ఉన్నా దాన్ని రెజ్యూనేట్ చేయడం, దాన్ని యవ్వనంగా చేయడం, బాగా పనిచేసేలాగా చేయడం, ఇలా అన్ని పనులు మన స్టెమ్ సెల్ చేస్తుందండి. అయితే వీటికి ఈ రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ కి వీళ్ళు మాత్రమే పోరాటం కాకుండా ఇంకా ఏమైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చాలా రీసెర్చ్ చేసి, అద్భుతమైన రీసెర్చ్ చేసి మన ముందర వాటికి హెల్ప్ చేస్తూ ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్, అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ మన కంపెనీ క్యూర్ సెల్ అనే రూపంలో ఇచ్చిందండి. ఏంటి? బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్. చాలా మందికి తెలుసండి, చాలా కాస్ట్లీ ఫ్రూట్స్ బెర్రీస్ తినండి అనేసి చాలా హెల్త్ ప్రొఫెషనల్స్ కూడా చెప్తుంటారు. బెర్రీస్ మంచివని.
చాలా ఉన్నాయండి బెర్రీస్, బ్లూబెర్రీ, అకాబెర్రీస్, స్ట్రాబెర్రీ లాగా. మనకు అందులో అద్భుతమైన బెర్రీస్ బ్లూబెర్రీ చాలా చాలా అద్భుతంగా పనిచేసే ఫ్లేవనాయిడ్స్, విటమిన్స్, మన బాడీకి ఏదైతే కావాలో, ఆంథ్రోసైనిన్స్, కొన్ని విటమిన్స్ మన బాడీకి కావాలండి. ఎసెన్షియల్ విటమిన్స్ అంటారు, నాన్ ఎసెన్షియల్ విటమిన్స్ అంటారు. ఇంకా ఆ సబ్జెక్ట్ లో వెళ్ళదలుచుకోలేదు. అయితే మన బాడీకి ఏదైతే కావాలి అని సెలెక్ట్ చేసి ఇచ్చేటువంటి ఒక పదార్థమే మనకు బ్లూబెర్రీ. ఇది ఫ్రీ రాడికల్స్ ని చాలా అద్భుతంగా ఎదుర్కొంటుంది. అంటే మన హెల్త్ ని సక్రమంగా కాపాడుతుంది. ఈ బ్లూబెర్రీతో పాటు మనకి ఇంకా అసాయి బెర్రీ, అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ అండి. అసాయి బెర్రీ మన బాడీకి ఏదైతే కావాలో విటమిన్స్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, చాలా మంది చెప్తుంటారు కదండి, విటమిన్ ఈ క్రీమ్లు వాడుతుంటారు, విటమిన్ ఈ టాబ్లెట్స్ వేసుకుంటారు, విటమిన్ సి తీసుకోండి దీనికి మంచిది, విటమిన్ ఏ తీసుకోండి కంటికి మంచిది, ఇలా మనం చెప్తుంటారు, వింటూనే ఉంటాము, చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం. కానీ మనం ఏమీ తీసుకోము. ఎందుకంటే మనకు కావాల్సింది మన నాలుకకి రుచి ఏమనిపిస్తుందో, మనకు ఏదైతే ప్లెజర్ అనిపిస్తుందో, ఈ ఒక్క దాని కోసం మిగతా అన్నిటిని ఇబ్బంది పెడతాం. సో మన క్యూ సెల్ తీసుకోవడం వల్ల అట్లీస్ట్ లోపలంతా కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అన్ని మనకు దొరుకుతున్నాయండి. అంత అద్భుతంగా ఈ అసాయి బెర్రీ మనకు పనిచేస్తుంది. ఇకపోతే బార్లీ గ్రాస్, గోధుమ గడ్డి జ్యూస్ అండి. లాస్ట్ సెషన్ లో కూడా చెప్పాం, మనం ఫ్రెష్ గోధుమలు పెంచుకొని ఒక చిన్న మొక్క ఇంత రాగానే దాన్ని కట్ చేసుకొని దాన్ని జ్యూస్ తాగితే కూడా చాలా మంచిది, కాదని లేవు. కానీ మనం చేయగలమా? మనందరికీ తెలుసు ఇది చేస్తే మంచిది, అది చేస్తే మంచిది, అలా చేస్తే మంచిది, ఇలా చేస్తే మంచిదని. కానీ ఎంతమంది చేస్తున్నాం? కష్టం అవుతుంది. సరే నాన్న, మీ కష్టం మీద ఎలాగో మీరు పడుతున్నారు కదా, మీకు వీలు కావట్లేదు కదా, మేము ఒక ప్రోడక్ట్ రూపంలో ఇస్తున్నాం అనేసి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ రూపంలో మనకు కంపెనీ ఇచ్చేసింది, ప్యూర్ సెల్ లాగా. సో ఈ బార్లీ గ్రాస్ అండి, ఇందులో కావాల్సినటువంటి విటమిన్ ఏ, సి, ఈ, క్లోరోఫిల్, సూపర్ ఆక్సైడ్ డిస్మటేస్, ఇవన్నీ సబ్జెక్ట్ లోపలికి పోతే అర్థమవుతాయండి. మన స్కిన్ ని డీటాక్సిఫై చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కొల్లాజన్ ప్రొడక్షన్ అంటామండి. స్కిన్ ఒక ఎలాస్టిసిటీ రావడానికి, మృదుత్వం రావడానికి, యవ్వనంగా ఉండడానికి ఈ కొల్లాజన్ చాలా 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 అవసరం. సో ఈ కొల్లాజన్ ని ప్రొడక్షన్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇకపోతే అంటే మనకి క్లోరెల్లా, ఒక ఫ్రెష్ వాటర్ ఆల్గా, సింగిల్ సెల్ ఆర్గానిజం అండి ఇది. ఒక ఫ్రెష్ వాటర్ ఆల్గా అండి ఇది. ఇందులో ఎంత మంచి న్యూట్రిషన్స్ ఉంటాయంటే, ఎంత ఎక్కువ న్యూట్రిషన్స్ ఉంటాయంటే, మీ బాడీకి, మీ సెల్కి ఏదేదైతే కావాలో అవన్నీ ఒక ప్యాక్ ఉంది, ఒక ప్యాక్ రూపంలో వచ్చేస్తుంది. ఇది ఇంత కావాలా, అది ఇంత కావాలా, ఇది ఇంత కావాలా, ఇది ఇంత కావాలా, అన్ని ఒక ప్యాక్ చేసి మీకు అద్భుతంగా ఒక దాన్ని ఏమంటారు, ఒక ఇంకా అంతే, మీరు అది ఒకటి తీసుకుంటే అన్ని సరిపోతాయి, మీ సెల్కి ఏదైతే కావాలో అన్ని వచ్చేస్తాయి, అలా ఉంటుంది. అన్ని న్యూట్రియన్స్ అందులో ఉంటాయండి. మనకి డీటాక్సిఫై చేయడానికి, స్కిన్ ని స్మూత్ చేయడానికి, రిపేర్ చేయడానికి, మీరు యంగ్ గా కనిపించడానికి అద్భుతంగా పనికొచ్చే ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ. ఈవెన్ మీ స్కిన్ యూవీ రేడియేషన్ నుంచి కూడా కాపాడుతుంది. అంటే అల్ట్రా వైలెట్ రేస్. అల్ట్రా వైలెట్ రేస్ అంటే ఏంటంటే, మన ఆకాశం, ఐ మీన్ మన పైన ఒక లేయర్ ఉంటుంది, ఓజోన్ లేయర్ అంటాం. ఆ ఓజోన్ లేయర్ ఏం చేస్తుందంటే సూర్యరశ్మి నుంచి అతి నీల లోహిత కిరణాలు కిందికి రాకుండా కాపాడుతూ ఉంటుంది ఆ లేయర్. ఈ రోజుల్లో ఆ లేయర్ ని మనమే స్లోగా డ్యామేజ్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఆ ప్రొటెక్షన్ లేయర్ పోతుందో, సూర్యుడి నుంచి డైరెక్ట్ గా అతి నీల లోహిత కిరణాలు, అల్ట్రా వైలెట్ రేస్ డైరెక్ట్ గా భూమి మీదకి వస్తున్నాయి. అవి ఎంత డేంజర్ అంటే స్కిన్ క్యాన్సర్, ఇంకో క్యాన్సర్, ఇంకో క్యాన్సర్, అంత ఎఫెక్ట్ చూపించగలవు. అలాంటి ఎఫెక్ట్ నుంచి కూడా మనకు కాపాడగలడానికి హెల్ప్ అయ్యేటువంటి ప్రోడక్ట్ మన క్యూర్ సెల్ అండి. ఇంకా బ్లాక్ హోస్ట్ అండి, కోఎంజైమ్ Q10. దీని సబ్జెక్ట్ చెప్పాలంటే, మన సెల్ కి ఎనర్జీ కావాలి, ప్రతి సెల్ కి ఎనర్జీ కావాలండి.
ఈ ఎనర్జీ అఫ్ కోర్స్ మనకు అందరికీ ఏం తెలుసు, మనం తినే ఫుడ్ ద్వారా వస్తుంది. సారీ, మనం తినే ఫుడ్ ద్వారా వస్తుంది. అయితే ఫుడ్ డైరెక్ట్ ఎనర్జీ ఇచ్చేదండి. లోపలికి పోయిన తర్వాత చాలా ప్రక్రియ జరుగుతుంది, ఆక్సిడేషన్ జరుగుతుంది. ఆక్సిడేషన్ తర్వాత ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అంటామండి. ఎలక్ట్రాన్స్ అట్లా ట్రావెల్ కావాలి, ఇట్లా ట్రావెల్ కావాలి, చాలా జరుగుతుంది. అందులో అద్భుతమైన రోల్ ప్లే చేసేది ఈ కోఎంజైమ్ Q10 అండి, మైటోకాండ్రియా లోపల. ఇది కనుక లేకపోతే ఎనర్జీ ప్రొడక్షన్ జరగదు. ఎప్పుడైతే ఎనర్జీ ప్రొడక్షన్ జరగదో అప్పుడు సెల్ పనిచేయదు. ఎప్పుడైతే ఆ సెల్ పనిచేయలేదు అంటే అక్కడున్న టిష్యూ పనిచేయలేదు. అక్కడ టిష్యూ పనిచేయలేదంటే ఆర్గాన్ పనిచేయలేదు. ఆర్గాన్ పనిచేయలేదంటే ఆర్గాన్ సిస్టమే పనిచేయదు. ఆర్గాన్ సిస్టమ్ పనిచేయలేదంటే మనం లేము. ఇంకా అక్కడ సెల్తో స్టార్ట్ అయ్యి ఇంత పెద్ద సిస్టమ్ ఉంటుంది. అలాంటి సెల్ లోపల ఎనర్జీ ప్రొడక్షన్ కావడానికి అద్భుతంగా పనిచేసేది మనకి ఈ బ్లాక్ కోహోస్ అండి. ఇకపోతే ఆస్టాక్సాంథిన్. ఈ ఆస్టాక్సాంథిన్ అండి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. పవర్ఫుల్ అంటే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్, సైంటిఫిక్ గా ప్రూవ్ అయినటువంటి అండి. ఇందులో ఉన్నటువంటి విటమిన్ ఈ కావచ్చు, బీటా కెరోటిన్ కావచ్చు, ఇవన్నీ అంటే అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఈ అద్భుతమైన పని చేయడం వల్లనే, ఈ అంత పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ కావడం వల్లే మన సెల్ కి అంత బాగా అది క్యూర్ చేస్తుంది. అందుకే మన పేరు క్యూర్ సెల్ అని పెట్టారు మన కంపెనీ. ఇకపోతే ప్లాంట్ బేస్డ్ ఒమేగా 369 చాలా మందికి తెలిసి ఉంటుంది. ఒమేగా 369 అనేది మంచిది, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ మంచిది 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 అక్కడ దాకా తెలుసు. ఎంత మంచిది అనేది మాత్రం ఎవరికి తెలిసి ఉండదు, ఏం చేస్తున్నది మాత్రం కూడా ఎవరికి తెలిసి ఉండదు. మన హార్ట్ సెల్స్ కానీ బ్రెయిన్ సెల్స్ కానీ ముఖ్యంగా చెప్తున్నారండి, ఇది లేకపోతే మొత్తం పోయిందిగా. ఇక్కడ ఉండేదంతా ఒక స్పెషలైజ్డ్ సెల్స్, దాన్ని న్యూరాన్స్ అంటాం. న్యూరాన్స్ నరాలు. కానీ మన వాళ్ళు చాలా మంది ఇక్కడ కనిపించే ఇక్కడ ఉబ్బి ఉండేదాన్ని నరాలు అంటారండి. ఇవి నరాలు కాదు, బ్లడ్ వెజల్స్, రక్తనాళాలు. ఇక్కడ ఉండేది నరాలు, ఇవి రక్తనాళాలు, ఇవి నరాలు. ఈ నరాల ముద్దనే బ్రెయిన్. లాస్ట్ సెషన్ కూడా చెప్పాము, ఈ నరాలు ఎలా ఉంటాయంటే కరెంటు తీగల్లా ఉంటాయండి, స్ట్రైట్ గా ఒకదాని ఒకటి. ఈ కరెంటు తీగలు ఒకదాని ఒకటి టచ్ కాకూడదు. దానికి ఇన్సులేటర్ గా ఈ ఒమేగా 3,6 ఫ్యాటీ యాసిడ్స్ తో తయారు చేయబడిన కవర్ ఉంటుందండి. ఇది ఇన్సులేటర్, ఇది కవరింగ్. ఇప్పుడు ఒక న్యూరాన్ టచ్ కాదు. సో దానిపై సక్రమంగా చేయగలదు ఒకటి. ఈ ఒమేగా 369 ఏదైతే ఉంటుందో ఈ ఫ్యాటీ యాసిడ్ ఈ నరానికి కావాల్సినటువంటి ఎనర్జీని, శక్తిని, దాని సపోర్ట్ ని అందిస్తుంది. ఇవన్నీ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఇది కరెక్ట్ గా పనిచేస్తుంది. సో అంత అద్భుతంగా పనిచేస్తుంది అది మనకు ఒమేగా యాసిడ్స్. ఈ ప్లాంట్ బేస్డ్ అన్నప్పుడు ఇంకా బాగా పనిచేస్తాయి, ఇంకా అద్భుతంగా పనిచేస్తాయి. సో ఇన్ని ఇంగ్రీడియంట్స్ ని కలిపి ఒకే ఒక ప్రోడక్ట్ రూపంలో, ఒక చిన్న ప్యాకెట్ రూపంలో మనకి అందిస్తున్నారంటే నిజంగా న్యూ యంగ్ కంపెనీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ క్యూర్ సెల్ ని మన చేతిలో పెట్టిన లయన్ సార్కి అయితే ఇంకా ఎన్ని హ్యాట్స్ ఆఫ్ చెప్పినా తప్పేనండి. అంత అద్భుతమైన ప్రోడక్ట్ ని మనకి ఒక వరంలాగా ఇచ్చినట్టే. చాలా మంది చెప్తూనే ఉన్నారుగా ఆంజనేయ స్వామి సంజీవని తెచ్చారని. అప్పట్లో తెలిసింది లక్ష్మణ స్వామికి అదేదో మూర్ఛ వచ్చినప్పుడు ఆ మూర్ఛకు మాత్రమే పనిచేసిందండి ఆ సంజీవిని. ఇది ఒక మూర్ఛ కాదండి, మీ ఇష్టం అరికాలం నుంచి నడినెత్తి దాకా 200 డిసీజెస్ కాదు, 2000 డిసీజెస్ కాదు, మీ ఊహకి ఎన్ని ఉంటే అని అనుకోండి. ఇంకా అరికాలం నుంచి నడినెత్తి దాకా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా క్లియర్ చేస్తుందంటే చాలా సింపుల్. ప్రాబ్లం ఉంది అంటే అక్కడ ఒక సెల్ పని చేయట్లేదు, ఇది క్యూర్ చేయట్లేదు, ఆ సెల్ ని క్యూర్ చేస్తుంది, డిసీజ్ ని కాదు. ఎప్పుడైతే దాని మూలాలు క్లియర్ అయిపోయిందో ఆటోమేటిక్గా పైన క్లియర్ అయిపోతుంది. ఇంత బాగా అద్భుతమైన పని చేస్తున్న క్యూర్ సెల్ ని మన చేతిలో ఇచ్చిన లయన్ సార్కి ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.